లైనింగ్ బ్లౌజ్కి ఎక్కడైనా పీస్ వేయాలి అంటే ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారండి. ఎక్కడ వేస్తే మనకు స్టిఫ్గా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్లాత్ పైన ఇలా మందం క్లాత్ పైన వేసామంటే లైనింగ్ జాయిన్ చేయకుండా కూడా మనకు స్టిఫ్గా ఉంటుంది. కానీ పట్టు క్లాతుల పైన కానీ లేదా డెలికేట్గా ఉంటాయండి కొన్ని క్లాతులు, అలాంటి క్లాతుల పైన అలాగే మనము లైనింగ్ జాయింట్ చేయకుండా వేసామంటే అది ఒకసారి వేసుకుంటేనే పిగిలిపోతుందండి, ఆ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. చాలామంది నా దగ్గర చెప్తూ ఉంటారు, దానికని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనము లైనింగ్ పైన పై క్లాత్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం పైన జాయింట్ చేసామంటే మనకు లోపల లైనింగ్ ఉంటుంది కాబట్టి పైన జాయింట్ చేసినప్పుడు స్టిఫ్గా తగులుకుంటుంది. అదే మనము సపరేట్గా పై క్లాత్కి సపరేట్గా జాయింట్ చేసి వేసామంటే అప్పుడు మనకు ఇది ఊడిపోతుందండి. చాలామందికి అదే అలాగే వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఇలా వేసుకున్నామంటే స్టిఫ్గా తగులుకుంటుంది. మనం లాగినా కూడా మనకు క్లాత్ అనేది రాదు. చూడండి, ఈ క్లాత్ పైన కూడా మనం వేయకూడదండి, ఇలాగే జాయింట్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి. చూడు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ లాస్ట్కి మనం కుట్టు అనేది వేసుకోకూడదండి, కొంచెం క్లాత్ అనేది వదిలేసి తర్వాత వేసుకోవాలి. ఇది ఈ క్లాత్ కూడా మాకు సరిపోలేదని చిన్న బార్డర్ వేస్తున్నాను. చూడండి, కుట్టేటప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ పైన వదిలేసి ఒక 1/2 ఇంచి మనం ఇలా వేసింది ఒక 1/2 ఇంచి మనకు ఒక ఇంచి వరకు జాయింట్ అనేది అవుతుంది. ఇలా జాయింట్ అయినప్పుడు స్టిఫ్గా తగులుకుంటుందండి, ఎక్కడ మనకు ఈడిపోదు. చూడండి, దీనిపైన మనము ఇలా కుట్టు వేసేసుకొని ఈ జాయింట్కి మనము కుట్టు వేసుకోవచ్చు, లేకుంటే అలాగే వదిలేసుకోవచ్చు అండి. కుట్టు వేయకుండా కూడా పోదు, కానీ ఎందుకంటే చాలా పలుచగా ఉంది కాబట్టి దీనిపైన కూడా ఒక కుట్టు అనేది వేసుకుందాము. ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా కట్ చేసుకొని మనం జాయింట్ ఎక్కడికైతే వేసుకున్నామో అక్కడికి కూడా ఇలా మనం ఒక కుట్టు అనేది వేసుకున్నామంటే స్టిఫ్గా నిలబడిపోతుంది. బ్లౌజ్ ఎన్ని రోజులైతే మన దగ్గర ఉంటుందో అన్ని రోజులు శారీ మనకి ఎన్ని రోజులైతే మన దగ్గర ఉంటుందో బ్లౌజ్ అన్ని రోజులు పోకుండా ఉంటుంది. ఈ సైడ్ కూడా చూడండి, క్లాత్ అనేది కొద్దిగా వదిలేసి దానిపైన మనము ఇది వేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వారైతే కొంచెం నిదానంగా వేసుకోండి, ఎందుకంటే పక్కకు పోయిందంటే క్లాత్ అనేది జారిపోతుంది, తొందరగా ఊడిపోతుంది. ఇలా వేసుకున్నారంటే మీకు ఎప్పుడు ఎక్కడ జారకుండా నీట్గా ఉంటుందండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా వేసుకున్నారంటే మీకు ఎక్కడా జారకుండా ఊడకుండా నీట్గా వస్తాయండి. మీ కస్టమర్కి కూడా మీరు ఇలా కుట్టించారంటే ఎక్కడా బ్లౌజ్ పోదు, వాళ్ళకి కూడా మీకు దగ్గర నమ్మకం ఏర్పడుతుందండి. అదే మీరు ఇలా మామూలుగా మనము జాయిన్ చేసినట్టు చేసి కుట్టారంటే అది కొన్ని రోజులకే పోతుంది. వీళ్ళు సరిగా కుట్టలేదు, మనం ఎంత బాగా కుట్టే వాళ్ళమైనా ఇలాగే అనుకుంటారు. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.